వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దిగులు పడకుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అంటూ లేఖనం సెలవిస్తుంది. దిగులు అనేది మనిషిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కృంగదీస్తుంది. భయపడడం, చింతించడం, జడియడం, దిగులు పడడం ఇవన్నీ నిస్సహాయ స్థితిలో నుండి పుట్టుకొస్తాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవన్నీ ఎదురవుతాయి. పేద, గొప్ప, బలవంతుడు, బలహీనుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇవి ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇవే కారణమవుతాయి. వీటిని ఎదుర్కోవడానికి, భరించడానికి, బెంబేలెత్తకుండా ధైర్యంగా ఉండడానికి మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఒకవేళ మనిషికి వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్టయితే ఏ మనిషికి దేవునితో అవసరం ఉండదు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని కష్టాలు, బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తాడు. అవన్నీ తాత్కాలికమే. మన కష్టాల్లో, బాధల్లో మనం దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడే తప్ప మనల్ని శిక్షించడానికి ఏమాత్రం కాదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అంటూ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దిగులు పడకుడి అని చెప్తుంది స్వయంగా దేవుడే కదా. అయినా కూడా మనం దిగులు పడడం అనేది దేవుని నమ్మినట్టు కాదు కదా. మన జీవితంలో మనకి ఎన్నో బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు మనం దేవుని వైపు చూడాలని, వాటిని తొలగించడానికి తగిన పరిష్కారంతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనమేమో మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తద్వారా అవి పరిష్కారం అవ్వకపోగా ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. మన కష్టాలను, బాధలను దేవుడు గోటితో తీసేలోపే మనం గొడ్డలు తీస్తాం. అసలు మన కష్టాలను, బాధలను పరిష్కరించే అవకాశమే దేవునికి ఇవ్వం కదా. మనం పరిష్కరించుకోలేక దేవునికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల మన కష్టాలు ఎక్కువ కాలం మనతోనే ఉంటున్నాయి. మనకొచ్చే కష్టాలు, బాధలు ఏముంటాయి? ఆర్థికపరమైనవి, కుటుంబపరమైనవి కదా ఉంటాయి. ఇలాంటి కష్టాలన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో కష్టాలన్నీ, బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకొని ఎక్కువగా బాధపడిపోతూ ఉంటాం. మనకంటే దారుణమైన కష్టాలు, బాధలు పడేవారు ఎంతోమంది ఉన్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, రోగాలతో బాధపడే వాళ్ళ కష్టాల కంటే మన కష్టాలని భూతద్దంలో చూస్తాం. కాబట్టి మనం భయపడతాం, దిగులు పడతాం. మనం భయపడినప్పుడు, దిగులు పడినప్పుడు నాతో కూడా వచ్చేవాడు దేవుడైన యెహోవాయే. ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు అని ధైర్యంగా ఉందో. నువ్వు దేవుణ్ణి నమ్మి ధైర్యంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.